గడిచిన 30 ఏళ్లు చేసింది రాబోయే 10 ఏళ్లలో చేయబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G నెట్వర్క్ ప్రారంభోత్సవానికి సీఎం హాజరయ్యారు. బీఎస్ఎన్ఎల్ శక్తివంతమైన వ్యవస్థగా మారిందని, ఒకసారి టెక్నాలజీ మారిందంటే ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. బీఎస్ఎన్ఎల్ నుంచి ఇంకా కొత్త ఆవిష్కరణలు రావాలని ఆకాంక్షించారు. దేశీయంగా డౌన్లోడ్ చేసుకుంటున్న యాప్లలో 95% విదేశీ కంపెనీలకు చెల్లిస్తున్నామన్న చంద్రబాబు, ఏ యాప్లన్నీ దేశీయంగా అభివృద్ధి చేయగలిగితే మంచి ఆదాయం వస్తుందని తెలిపారు. నా కళ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఇది ఎసెన్షియల్. స్మార్ట్ ఫోన్ వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, జీవన ప్రమాణాలు, ఈజ్ ఆఫ్ లివింగ్ ఏ విధంగా పెరిగిందో డెమాన్స్ట్రేటివ్ గా ఆంధ్రప్రదేశ్ లో చేసి చూపిస్తాం. మనం అందరం కూడా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. 30 ఏళ్లలో చేసింది రాబోయే 10 ఏళ్లలో మనం చేయబోతున్నాం. టెక్నాలజీ ఇస్ మెచ్యూర్డ్, డేటా ఈజ్ వెల్త్, AI is a reality, quantum is a reality. By 2047, India will be number 1 globally. Indians will be number 1 powerful community globally. 5G కేవలం 20 నుంచి 25% జనాభానే వాడుతా ఉన్నారు. 5G ఎక్విప్మెంట్ ఉంటే సరిపోదు, వాడే హ్యాండ్ సెట్స్ కూడా 5Gకి అటాచ్ అవ్వాలి. మన భారతదేశంలో 60-70% రూరల్ పాపులేషన్ ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా 2G, 3G, 4G ఫోన్లే ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటిగా 4Gతో స్టార్ట్ చేద్దాం. ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కసారి 4G కనుక్కున్నాక 5G అనేది ఇబ్బంది కాదు అని చెప్పి 4Gతో తీసుకొచ్చాం. ఈ 4G సాఫ్ట్వేర్ 5Gకి ఈజీగా అప్గ్రేడ్ అవుతుంది. ప్రధానమంత్రి మోదీ గారు అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.